తెలుగు ఫ్లేమ్ క్షణ ఆనంద వీక్షణ. గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ మాలో మధ్యాహ్నం 12:30 స్లాట్ లో టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్లో ఒక కొత్త హీరో ఎంట్రీ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ సాయంత్రం వేళ నుండి మధ్యాహ్నం స్లాట్ కి షిఫ్ట్ అయ్యి కొనసాగిస్తున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ కోసం సీరియల్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కథలో రిషి క్యారెక్టర్ ఎప్పుడు రీఎంట్రీ ఉంటుందా అని ఫ్యాన్స్ వేల కొద్ది ఆశలతో ఎదురు చూస్తున్నారు. అయితే రిషి ఇక తిరిగి వస్తాడా అనేది కలగానే మిగిలిపోతుందేమో అని అనిపిస్తోంది. ప్రస్తుతం కథలో రాజీవ్ వసుధార మెడలో తాళి కడతానంటూ రోడ్డు మీద అడ్డుకుంటాడు. ఆ సమయంలో ఒక కొత్త హీరో వచ్చి వసుధారని కాపాడతాడు. ఇక సీరియల్ కథలో కొత్త హీరోని తీసుకువచ్చారు. ఆ క్యారెక్టర్లో రవిశంకర్ రాథోడ్ నటిస్తున్నారు. రవిశంకర్ రాథోడ్ రాబోయ్ చందమామ, ఆనందరాగం, గృహలక్ష్మి ఇలా పలు సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్లో కొత్త క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. ఈ కొత్త క్యారెక్టర్ రాకని చూస్తుంటే రిషి క్యారెక్టర్ ని మళ్ళీ తీసుకువచ్చే ఛాన్సెస్ తగ్గినట్లే అనిపిస్తున్నాయి. బహుశా రిషి క్యారెక్టర్ ని పక్కకు తప్పించడానికే ఈ కొత్త క్యారెక్టర్ ని తీసుకువచ్చారేమో అనిపిస్తోంది. ఒకవేళ రిషి హార్ట్ ని ఈ కొత్త క్యారెక్టర్ కి వేసినట్లు చూపించి కథనేమైనా ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మలుపు తిప్పుతారేమో అని కూడా అనిపిస్తోంది. రిషి క్యారెక్టర్ ని మళ్ళీ తీసుకువచ్చే ఛాన్సెస్ కూడా తక్కువే ఉన్నట్లు తెలుస్తోంది. గుప్పెడంత మనసు సీరియల్ మధ్యాహ్నం స్లాట్ కి షిఫ్ట్ చేసినప్పుడు స్క్రోలింగ్స్ లో కూడా కేవలం వసుధారని మాత్రమే డిస్ప్లే చేశారు. అక్కడ రిషిని డిస్ప్లే చేయలేదు. కేవలం రిషిని ప్రస్తుతం మాంటేజ్ లో మాత్రమే చూపిస్తున్నారు. బహుశా ముఖేష్ గౌడ ఇక సీరియల్లో వస్తారా రారా అనేది డౌట్ గానే అనిపిస్తోంది. గుప్పెడంత మనసు సీరియల్లో వచ్చిన కొత్త క్యారెక్టర్ పై మీ అభిప్రాయాన్ని, రిషి క్యారెక్టర్ రీఎంట్రీ రాబోయే ఎపిసోడ్స్ లో ఉంటుందా లేదో అనే విషయం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.